అధ్యాయము 17వ వచనములో ఆఖరి లైను, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అని వాక్యం ఇక్కడ రాయబడి ఉన్నది. అతడు అంటే బాప్తిసమిచ్చి యోహాను గారు. వారి తండ్రి గారు కూడా జకర్యా, ఎలిజబెత్ యొక్క కుమారుడు యోహాను గారు. మరి ఆయన పుట్టి పెరిగింది కూడా తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వారి పరిచర్య మాత్రము అరణ్యములు ఎక్కువగా పరిచర్య ఆయన చేసినట్టుగా మనకు కనపడుతుంది. చూద్దాం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒకసారి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని పిల్లలారా, బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య అంతా కూడా చాలా కఠినంగా ఉండేదన్నమాట అండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మొహమాటం లేకుండా ఎలాగైతే బోధించారు, బాప్తిసమిచ్చే యోహాను గారు కూడా అలాగే బోధించేవారు. అయితే ఒక రోజున ఏమి జరిగింది చూస్తే, ఇక్కడ 4వ లైన్ చదవండి ఒకసారి. 4వ అధ్యాయంలో, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములు మొల చుట్టూ తోలు తట్టియు ధరించుకునేవాడు. అంటే ఆ రోజుల్లో ఆయన వస్త్రాలు ఆ రీతిగా ఉండేవి. మరి దేవుడు ఈ రోజున మనకి అనేక వస్త్రాలు ఇచ్చాడు, అది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది ఇచ్చినా ధరించుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆనాటికి ఈనాటికి చాలా వ్యత్యాసం ఉందని ముందే తెలియచేశాను. అలాగే రెండవది, ఆయన ఆహారం ఏంటంటే మిడతలు. ఏదండి? ఆయన ఆహారం మిడతలు. మరి ఈ రోజున మనకి పలావ్ లేనిదే మరి ఎక్కడ ముద్ద దిగుతలేదు అంటున్నారు చాలామంది సేవకులు. పొట్టలు వస్తున్నాయి, వెరీ గుడ్, మంచిదే, కాదని అంటలేదు. కానీ ఏ ఆహారం అయినా తీసుకోవచ్చు. అయితే ఆనాటికి ఈనాటికి చాలా వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగా ఉంది. మూడోదిగా మనం చూస్తే, ఆయన మొహమాటం లేకుండా వాక్యం బోధించేవాడు. మీకు తెలుసు, సేవకుల మధ్య బోధించడం చాలా కష్టం. ఎందుకంటే మా అన్ని గారు చక్కగా బోధిస్తుంటారు, బెసలేలు గారు ఒక కళ్ళు వేస్తూ ఉంటారు అనమాట అండి. హల్లెలూయా, మంచిదే, ఉండాలి, అలాంటి వారు ఉండాలి. అయితే దేవుని పిల్లలారా, ఇక్కడ ఆయన దగ్గరికి అనేక మంది ప్రజలు పాప క్షమాపణ, పాపము చేశాము అని చెప్పి వారు ఒప్పుకొని ఆయన దగ్గర బాప్తిసము తీసుకొని అనేక మంది యోదయ అరణ్య ప్రదేశంలో కూడా బాప్తిసం పొందారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు కూడా ఊళ్ళో ఉండవలసిన వారు ఎక్కడికి వచ్చేసారంటే, వారు కూడా బాప్తిసమిచ్చే యోహాను దగ్గరికి వచ్చేసారనమాట అండి. ఊరిని విడిచివేశారు. ఎందుకు ఊరిని విడిచేశారంటే, ఊర్లో ప్రజలెవరు లేరు, అక్కడ అరణ్య ప్రదేశానికి వచ్చేసారు. వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నారు, అలాగే ఈయన బాప్తిసాలు ఇస్తున్నారు. ఇక ఊళ్ళో జనము లేరు. వాళ్ళకి ఏంటంటే జనంతోనే పని. వాళ్ళకి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులకి జనంతోనే పని అనమాట అండి. అందుకే అక్కడ ఊళ్ళో జనము ఎవరు లేరు. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చేసారంటే, బాప్తిసమిచ్చే యోహాను గారి దగ్గరికి వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే బాప్తిసం పొందడానికి కాదు, వాళ్ళు ప్రజలైతే పొందడానికి వచ్చారు, కానీ వీళ్ళు మాత్రం పొందడానికి రాలేదు. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే 3వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమని మాట్లాడాడు. 6వ వచనం చదవండి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండేది. అతడు పరిశీలలోను సద్దుకలలోను అనేకుల బాప్తిసము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవ ఉగ్రతను తప్పించుకొనడానికి బుద్ధి చెప్పిన వాడెవడు అని బాప్తిసమిచ్చే యోహాను మొహమాట లేకుండా చెప్పాడు అనమాట అండి. అంటే సర్పసంతానం అంటే మార్పు లేని వారలారా అంటున్నాడు అనమాట. వీడిని చాటును కాదు, మొహం మీద అనేసాడు అనమాట. మార్పు లేని వారలారా అంటున్నాడు అనమాట. సర్పసంతానం అంటే అక్కడ చాలా విషయాలు కూడా అక్కడ బాప్తిసమిచ్చే యోహాను ప్రజల కంటే వచ్చిన వారికి తాట తీశాడు బాగా అనమాట అండి. మరి ఈ రోజున పరిచర్య కూడా మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. విశ్వాసులు ఆలస్యం వస్తే గద్దించాలి, బుద్ధి చెప్పాలి వాళ్ళకి. అంతేగాని వాళ్ళు మనకి ఏదో సహాయం చేస్తున్నాడని వాళ్ళకి మనము ఎంకరేజ్గా మనం చేయవలసిన పని లేదు. మనం దేవుని వైపు మాత్రమే చూడాలి, ఆయన వైపు మాత్రమే చూడాలన్నమాట అండి. మనం చెప్తూ ఉంటాం సంఘ బిడ్డలకు, కొండల కట్టు నాకు అనుడిస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినని మనం బాగానే చెప్తాం. కానీ దేవుని
ఆ సేవకులారా, మరి మనం కూడా దేవుని వైపు చూడాలండి. దేవుని వైపు చూస్తే ఎన్నో అద్భుతమైన కార్యాలు మన పట్ల చేస్తాడనమాట అండి. బాప్తిసం ఇచ్చి యోహాను దేవుని వైపే చూశాడు. మరి వాక్యం చెప్తుంది, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారంటే కేవలము తల్లి తండ్రులకి సంతోషమే కాదు, కానీ ఆ ఊరి యొక్క జనాంగానికి కూడా చాలా సంతోషం. ఎందుకంటే పాపములో అంటే ఇశ్రాయేలీయులు ఆచారంతో కూడి ఉన్నారు కాబట్టి వారిని మరలా దేవుని వైపు త్రిప్పేలాగా బాప్తిసం ఇచ్చి యోహాను చేశాడండి. దానికి చాలా సంతోషం. అయితే అక్కడికి వచ్చిన పరిశీలను, శాస్త్రులను, సద్దుకైలను మాత్రం ఉతికి ఆరేసాడండి. మనం కూడా వాక్యం ద్వారా ఉతకాలి. బయట సంఘంలో ఉతికితే రారేమో కానీ బయట మనము ఎంతో ఐక్యతగాను, ఎంతో ప్రేమగాను, ఎంతో సమాధానముగాను కలిగి ఉండి, అసోసియేషన్ అంటే ఒక కుటుంబంలాగా మనం కలిగి ఉండి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని గద్దించాలి. తప్పనిసరిగా నన్నైనా సరే గద్దించాలి. ఎందుకు వస్తాలేదని గద్దించాలి. తోటి వారికి హెల్ప్ చేసేలాగా ఉండాలి మనం. అది అసోసియేషన్ అండి. రాలేకపోతే రప్పించేలాగా మనం చేయాలి. ఇది మన బాధ్యత. అయితే బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రము మొహమాటం లేకుండా వాళ్ళని తిట్టాడు. ఏమని తిట్టాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత దినమందు మిమ్మల్ని తప్పించువాడు ఎవడు అని తిట్టి మార్పు లేని వారలారా తిట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం తిట్టలేదు అక్కడ, కానీ వాళ్ళు మార్పు చెందారు, మారు మనసు పొందారు, బాప్తిసాలు పొందారు. ఇప్పుడే చూడండి, అక్కడ వాక్యం చెప్పింది ముగిస్తాను. 8వ వచనమండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనక తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున వంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఆ చెట్లు ఎవరండి? ఇంతకీ వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు అనమాట అండి. వాళ్ళని మాట అంటాడు అనమాట అండి ఆయన. తర్వాత ఏమన్నాడండి? చదవండి ఒకసారి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడినది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడు కాను అని తన్ను తాను ఆయన తగ్గించుకున్నట్టుగా వ్రాయబడింది. ఇంకా అందుకు చూస్తే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతులు ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. అంటే పొట్టు ఎవరంటే ఇక్కడ అవిశ్వాసులండి. పొట్టు ఎవరంటే అవిశ్వాసులు. అలాగే చెట్లు ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు అనమాట అండి. కనుక దేవుని సేవకులారా, ఈరోజు మన పరిచర్య కూడా ఎంతో బలముగా దేవుడు వాడుకుంటున్నాడు మనల్ని. అయితే దాన్ని మనం వినియోగించేలాగా మనం చేసుకోవాలన్నమాట అండి. దేవుడు మనం వాడుకులాగా చేయాలి, కానీ ఆయన మనం వాడుకునేలాగా మనము ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు. అయితే మరి పౌలు గారు కూడా ముగిస్తున్నాను నేను. మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో మరి ఎన్నో పర్యాయాలు చేశాడనమాట అండి. ఒకటి తక్కువ 5 సార్లు దెబ్బలు తిన్నాడు. నదిలో ప్రయాస, వీధిలో ప్రయాస, ఎక్కడికి వెళ్ళిన ప్రయాస, అవన్నీ నేను లెక్కేస్తే సుమారు 24 లేదా 26 ఆయన బాధలు పడినట్టుగా ఉన్నారనమాట అండి. కనుక దేవుని సేవకులారా, మరి మనం కూడా ఒక కసితో పనిచేసి రోషము గల దేవుని వైపు మనం చూసి మన పరిచర్యను మనమే అభివృద్ధి చేసుకోవాలి. విశ్వాసులు ఎవరు మనకు సహకరించరండి. మనకి వెనకలాగితే తప్ప, మన గురించి మాట్లాడితే తప్ప మనం ఎప్పుడు కూడా విశ్వాసులు మనకి చేస్తారు అనే ఉద్దేశం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. మనం దేవుని వైపు చూడాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనకి ఎవరైతే మాదిరి కలిగి ఉన్నారో వారిని తీసుకుని మనము అలాగే సేవ చేసే దేవుడు డెవలప్మెంట్ చేసి మన పరిచర్యను ముందు సాగించేలా దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇంత అవకాశం